మామూలుగా ప్రెగ్నెన్స్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా మన బాడీని డైట్ ప్రకారం అంటే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ ప్రిపేర్ చేసుకోవడం అవసరమా? యా, డెఫినెట్లీ. అంటే గర్భిణీ స్త్రీలు బిఫోర్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు దాన్ని ప్రీ కన్సెప్షనల్ ఫేజ్ అంటారు. సో ప్రీ కన్సెప్షన్ ఫేజ్లో ఏంటంటే లైక్ బిఫోర్ ప్రెగ్నెన్సీ, 1 year బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆర్ 2 years బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టైంలో డెఫినెట్లీ వాళ్ళ డైట్లో ఎక్స్ట్రా న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. అంటే ద డైట్ షుడ్ బి పవర్ ప్యాక్డ్ విత్ ఆల్ ద న్యూట్రియంట్స్. అంటే మన బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అనేది డైట్లో డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ద ఉమెన్స్ బాడీ ఈజ్ ప్రిపేరింగ్ ఫార్ ప్రెగ్నెన్సీ. అంటే ద ఉమెన్స్ బాడీ ఈజ్ గోయింగ్ టు బికమ్ స్ట్రాంగర్ విత్ బెటర్ ఇమ్యూనిటీ అండ్ ఇంకొక బేబీని క్యారీ చేసే కెపాసిటీ ఆ ఉమెన్కి వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో అ బ్యాలెన్స్ డైట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ యాజ్ వెల్, సో దట్ ఎలాంటి డెఫిషియన్సీస్ ఉండవు కూడా. సో ప్రీ కన్సెప్షువల్ న్యూట్రిషన్ అనేది ఇట్స్ 100% కరెక్ట్. ఓకే, అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బాడీని అని అంటారు. అంటే చాలామంది న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ మనకు అందుతున్నాయా లేదు ఫుడ్ ద్వారా అని చెప్పేసి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు బిఫోర్ ప్రెగ్నెన్సీలో. అది కరెక్టేనా, లేదు ఫుడ్ ద్వారానే మనం బాడీని ప్రిపేర్ చేసుకోవాలంటారా? అది ఏ విధంగా? సో బిఫోర్ ప్రెగ్నెన్సీ అంటే బిఫోర్ కన్సెప్షన్, ప్రీ కన్సెప్షన్ ఫేజ్ అంటాము. సో ఆ ఫేజ్లో ఏంటంటే ద ఉమెన్స్ బాడీ రిక్వైర్స్ ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్. సో ఫుడ్తోనే కాకుండా విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ అ గైనకాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ అ డైటీషియన్ సలహా ప్రకారంగా దే షుడ్ టేక్ ఓన్లీ ద రిక్వైర్డ్ వైటమిన్స్ అండ్ మినరల్ సప్లిమెంట్స్ వచ్చేసరికి వాళ్ళ ఓన్గా తీసుకోవద్దు. ఓన్లీ ఇట్ హ్యాస్ టు బీ రికమెండెడ్ బై అ మెడికల్ డాక్టర్ ఆర్ అ డైటీషియన్. సో వితౌట్ దేర్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళ ఓన్గా ప్రీనాటల్ వైటమిన్స్ అలా తీసుకోవద్దు. అండ్ అంతేకాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే సంథింగ్ విచ్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్స్, వెరీ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్, రిచ్ ఇన్ ఫ్యాట్స్, గుడ్ అమౌంట్స్ ఆఫ్ మైక్రో మినరల్స్ అంటే వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ, వైటమిన్ కే, ఇవన్నిటిని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటారు. ఆల్ దీస్ వైటమిన్ ఏ, డి, ఈ అండ్ కే ఫాల్ అండర్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఇవన్నీ కరెక్ట్ క్వాంటిటీస్లో దే హ్యావ్ టు టేక్ బిఫోర్ ప్రెగ్నెన్సీ. అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అని కూడా అంటారు. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే మన బి కాంప్లెక్స్ వైటమిన్స్ అండ్ వైటమిన్ సి, దీస్ ఆర్ ద వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. సో ఇవన్నీ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సపోజ్ ఏదైనా డెఫిషియన్సీ ఉంటే డెఫినెట్లీ డాక్టరే సజెస్ట్ చేస్తారు, ప్లీజ్ టేక్ అ వైటమిన్ సి సప్లిమెంట్ ఆర్ కాల్షియం సప్లిమెంట్. అలాంటివి ఓన్లీ విత్ ద డాక్టర్స్ రికమెండేషన్ దే కెన్ టేక్ ఇట్, సో దట్ వాళ్ళ బాడీలో ఏంటంటే ఎలాంటి డెఫిషియన్సీ ఉండొద్దు. వెన్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ దే షుడ్ బీ ఫ్రీ ఫ్రమ్ డెఫిషియన్సీస్. బికాజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమవుతుందంటే ద బ్లడ్ వాల్యూమ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది బాడీలో. దెర్ ఇస్ ఎక్స్పాన్షన్ అబౌట్ బ్లడ్ వాల్యూమ్. సో బ్లడ్ వాల్యూమ్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ మినరల్. సో ఐరన్ రిక్వైర్మెంట్స్ అడిషనలీ ఇంక్రీజ్ అవుతుంది ఫర్ అ ప్రెగ్నెంట్ ఉమెన్. సో సాధారణంగా నేను ఎంతోమంది గర్భిణీ స్త్రీలను రోజు చూస్తూ ఉంటాను. వాళ్ళ ఐరన్ లెవెల్స్ ఆర్ వెరీ లెస్, అంటే హెమోగ్లోబిన్ లెవెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో దానివల్ల దే ఆర్ హ్యావింగ్ అనీమియా. సో అనీమియా ఇస్ అ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్. సో అనీమియా రావడం వల్ల దెర్ ఆర్ మెనీ కాంప్లికేషన్స్ ఆఫ్టర్ డెలివరీ. లో బర్త్ వెయిట్ బేబీ రావడము, లేదంటే ప్రాబబ్లీ ఇన్ఫెంట్ డెత్స్ అవ్వడము, లేదంటే మదర్ డెత్ అవ్వడము, ఇవన్నీ చాలా సీరియస్ కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఆహారము కరెక్ట్ క్వాంటిటీస్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఇస్ ఐరన్. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి కంపల్సరీ బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా తీసుకోవాలి, సో దట్ ద రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ ఇస్ గుడ్ and the hemoglobin levels also should be between 12 gram per deciliter for a normal pregnant woman.